వైఎస్ జగన్ కు ఊహించని అదృష్టం. 200 మంది నేతలు టీడీపీ నుంచి వైసీపీకి జంప్. కూటమి సర్కార్కి బిగ్ షాక్. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందినటువంటి సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ క్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి వారికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ గూటికి చేరిపోయారు. అయితే 31వ డివిజన్కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని పార్టీని మరింత బలవంతం చేస్తామని ఆయన చెప్పారు. అలాగే పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను చంద్రబాబు ఏ దిశలోనూ కూడా అమలు చేయకపోవడంతో కూటమి కార్యకర్తలు ఆందోళన కూడా చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కారుపై మండిపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.